పాకిస్తాన్లో పనికిమాలిన దేశం కాదు, ఆఫ్ఘనిస్తాన్లో అతి తీవ్రవాద దేశం కాదు, సాఫ్ట్ ఇస్లామిక్ పవర్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు హార్డ్ ఇస్లామిక్ వ్యూ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం, చివరికి హసీనా వచ్చి భారతదేశంలో తలదాచుకుంటే హసీనాను మాకు అప్పజెప్పమని లేఖలు రాసేటటువంటి పరిస్థితిలో ఉన్న బంగ్లాదేశ్లో భావోద్వేగాలే భోజనంగా నడుస్తున్నారు. అక్కడ తిండి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అవన్నీ సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి పంటలు లేవు, పొలాలు లేవు, కరెంట్ లేదు, కష్టాలు ఉన్నాయి. అలాగని శాంతం గతి లేని బ్రతుకులు కాదు, ఒక 20-30% సుఖంగా బ్రతకగలిగేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. మిగతా 70% మందిలో 60% మంది పేదరికంలో ఉంటే 10% మధ్యతరగతి ఉన్నారు. ఇప్పుడు ఆ 10 కూడా పూర్వవైపుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఈ దశలో భావోద్వేగాలను పండించి వడ్డించడం ద్వారా ఉద్వేగాలు సృష్టించాలనుకుంటున్నారు. అందులో భాగంగా భారతదేశపు వాళ్ళ కళట ఇప్పుడు ఒకటి హైలైట్ చేస్తున్నారు. ఏంటి ఆ కళ అంటే భారతదేశాన్ని కలిపేసుకోవడం. బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి